ఫ్రెండ్స్, మన తెలంగాణ స్పెషల్ మక్క గుడాలు ఎలా చేస్తారో చూద్దామా. ఊర్లలో అయితే ఫంక్షన్స్ టైంలో కంపల్సరీ చేసుకునేటువంటి రెసిపీ ఇది. గుడాలు ఈవినింగ్ టైంలో మనకి సిట్టింగ్ టైంలో ఇది కంపల్సరీ చేసుకుంటూ ఉంటారు. ఇది తలకాయ కూర, బోటి, తర్వాత నల్ల, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. ఈరోజైతే నేను తలకాయ కూర చేశాను. దాంతోపాటు ఈ యొక్క గుడాలు వేసా. ఈ గుడాలు ఏంటంటే మక్క గుడాలు. వాటి కోసం సపరేట్గా గుడాల మక్కలు సపరేట్గా ఉంటాయి. వాటిని తీసుకొచ్చుకొని ఉడకపెట్టుకోవాలి. ఆ గుడాలతో పాటు కొన్ని అనుములు కూడా వేసుకున్న. అనుములు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా హై ఫైబర్ ఫుడ్, చాలా మంచివి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తిన్న ఫుడ్ అన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచి చేసేవి. అవి సపరేట్గా ఉడకపెట్టుకొని తాలింపు వేసుకొని, తాలింపు ఈ యొక్క గురాల్లో కలుపుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా దాంట్లో కలిపేసుకుని యాక్చువల్గా ఫంక్షన్స్లో అయితే దీంట్లో బోటి ఏమో కలుపుతారు, చాలా బాగుంటుంది. తర్వాత కావాలంటే పక్కకు కూడా కొన్ని పీసెస్ పెట్టుకొని గ్రేవీతో తిన్నామనుకోండి మస్తు ఉంటాయి. బయట తిరిగే స్నాక్స్ కంటే ఇలాంటి మన పెద్దలు చేసిన